అశ్వదళ పోషక జలదుర్గ నిర్మాత పునరాగమన కార్య ప్రేరక ఉత్తమ పరిపాలనా ప్రజారంజక త్యాగధని విజ్ఞాన ఖని హైందవి రాజ్య ప్రతిష్టాపక రాజాధిరాజ శ్రీమంత శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఛత్రపతి శూరుడు సమరాంగణమే గెల్వక సంకల్పించిన గనుడు ఢంఢమ్మను శబ్దాలతో నగారాలు మారు ప్రోగే గజరాజులు తొండమెత్త గీకారాలు నిన్నముట్టే శివ సైనిక పద ఘట్టనతో దిక్కులు విక్కటిల్లె వీరరసం ఉద్భవించిన నదాలు పొంగెను ఛత్రపతి శూరుడు అశ్వదళ పోషక ధర్మ పరిరక్షక మంత్రివర్గ స్థాపక శత్రు సంహారక భారత్ మాతా కీ. ఇంకోసారి అందాం. ఒక్క ఈ అన్న మాత్రమే ఫోన్లో వీడియో తీస్తున్నాడు, మిగిలిన ఎవరు తీస్తలేరు, ఫోన్లు కూడా చేతులలో లేవు, చేతులు పైకి లేవు అందామన్న ఒకసారి. భారత్ మాతా కీ, సనాతన ధర్మ కీ, జై శ్రీరామ్, జై భవానీ, జై భవానీ. బాగుందనా? ముఖ్యంగా నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు ఇంత మంచి కార్యక్రమంలో థ్యాంక్ యూ సో మచ్ ఈ టీంకి. అండ్ స్టేజ్ మీద చాలామంది పెద్దలు ఉన్నారు, కింద కూడా చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరికీ నమస్కరిస్తూ, ఇంతకుముందు మనం చాలా అద్భుతమైన ర్యాలీ చేసినాం. మిట్ట మధ్యాహ్నం మండుటెండలో అసలు ఇక్కడ నుంచి చూస్తే అది ఏది డీజే మీదకి ఎక్కి కెమెరా పెడితే దాదాపు లాస్ట్ దాకా కెమెరాలో కనబడుతూనే ఉన్నారంట, బండ్లు కార్లు నడుచుకుంటా కూడా. ఇంత బిజీ స్కెడ్యూల్లో నార్మల్గా అంటూ ఉంటాం, సార్ ఇంతకుముందు చెప్తున్నాడు భాస్కర్ రావు సార్, చాలా మందికి లీవ్లు పెట్టి వచ్చారండి అని. ఎందుకంటే నా పని మనిషికి ఏంటంటే స్వార్థం, నేను ఖచ్చితంగా స్వార్థం ఉండాలి అంట. నేను కూడా నాకు కూడా స్వార్థం ఉన్నది కాబట్టి నేను అక్కడ నుంచి ఈరిదాకా వచ్చిన. అండ్ వీళ్ళందరికీ మీ అందరికీ కూడా స్వార్థం ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చారు. కానీ మనకున్న స్వార్థం వేరు. మనకున్న స్వార్థం ఏంటిదంటే మన ధర్మం బాగుండాలి, ఈ ధర్మంతో ఈ దేశం బాగుండాలనే పెద్ద స్వార్థం. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ కలిసినాం. అయితే ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ దాదాపుగా 4 శతాబ్దాలు తరువాత కూడా స్టిల్ మనందరికి గుర్తున్నారు. వారి కోసం ఇంతమంది ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్ల మీదకి తిరిగి శివాజీ మహారాజ్ అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం. ఎక్కడెక్కడి నుంచి వచ్చి మీరు అందరూ కూడా టైం వెచ్చిస్తూ ఉన్నారు. కానీ ఇంకా చాలా మందికి ఇప్పుడు రీసెంట్గా చావా అనే సినిమా వచ్చింది, చూసిరా? ఎవరైనా చూసిరా సినిమా? 1 2 అది ఒక 2 చేతులు లేపిండు, 2 సార్లు చూసినావా? రైట్. అయితే శివాజీ మహారాజ్ కొడుకు సినిమా అది. ఆ సినిమా వచ్చేదాకా కొడుకు గురించి చాలా మందికి తెలియదు. అట్లనే శివాజీ మహారాజ్ గురించి కూడా ఇప్పటికీ చాలా మందికి తెలియదు. శివాజీ మహారాజ్ గురించి మనం ఏం మాట్లాడుతూ ఉంటామంటే చాలా మట్టుకు మరాఠా సామ్రాజ్యం గురించి ఆయన పోరాడిండు. ఇంతకుముందు స్వామీజీ కూడా చెప్పారు. అంటే ఒక ప్రాంతానికి, ఒక భాషకి మన వీరులని ఒక పరిధి గీసి వాళ్ళని అంతమట్టుగా అని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. అదే మనం చాలామంది అక్బర్ గురించి తెలుసా అన్నా మీకు?
అక్బర్ అనే పేరు మనం అందరం చాలా గట్టిగా చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. ఇట్లా తుర్క రాజులు చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరి పేర్లు మనకు తెలుసు. వాళ్ళందరూ కూడా భారతదేశాన్ని పాలించనీకి వచ్చిర్రు, భారతదేశం మీదకి దండెత్తి వచ్చిర్రు, భారతదేశాన్ని పాలించిర్రు. వాడి మీద మనోడు ఎవడో యుద్ధానికి పోయిర్రు, వాడు 4-5 సార్లు గెలిచిండు. ఇవన్నీ ముచ్చట్లు మనకు చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. కానీ మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ దాదాపుగా 519 ఏళ్ళు ఏ హిందూ రాజు కూడా యుద్ధంలో గెలవలే. వస్తా ఉన్నారు దాడి మీద మన మీదికి, ఎందుకంటే దోచుకొని. మన దురదృష్టం ఏంటంటే అంతర్గతంగా శత్రువులు మనకు ఎక్కువ. అప్పటి నుంచి ఇప్పుడు కూడా అదే దరిద్రం మనకు. ఇప్పటికి కూడా ఉన్నారు. ఒక 4 ముందుకు వచ్చారంటే దాంట్లో ఒకడు ఉంటాడు, వీళ్ళకి ఎట్లనన్నా కిందికి దించాలి. శివాజీ మహారాజ్ సైన్యంలో కూడా ఉన్నారు, అంతకు ముందు ఉన్నటువంటి రాజా సైన్యాలలో కూడా ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. కాబట్టి మనం ఇంకా ముందుకు పోలేకపోతున్నాం. అయితే నిజంగానే మరి ఒక్క మరాఠీకి సంబంధించినటువంటి మహారాష్ట్రకు సంబంధించిన రాజు మాత్రమేనా ఆయన? మరి అదే శివాజీ మహారాజ్ 519 ఏళ్ళు అయిపోయింది, అందరు వస్తూ ఉన్నారు దండెత్తి, మొత్తం మత మార్పులు జరుగుతూ ఉన్నాయి, హిందువులు అంతరించిపోతారేమో అని చెప్పేసి భయం అవుతా ఉన్నది. కొంతమంది అటో ఇటో కష్టపడిపోతున్నారు, కానీ వాళ్ళను మేము హిందువులుగానే ఉంటామంటే చంపుతున్నారు. హిందువులమే ఉంటామనగా చంపుతున్నారు. ఆడోళ్లను మానాలు తీస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. చిన్న పోరాలను చూస్తలేరు, పెద్దోళ్ళని చూస్తలేరు, ముసలోళ్ళని చూస్తలేరు. రక్తం ఏరులై పారుతా ఉన్నది, శవాల గుట్టలు పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళ రక్తం తోటి తడిసినటువంటి కాషాయపు జెండాలన్నా ఈరోజు మనం కట్టుకున్నాం మన నెత్తికి. వాళ్ళకు ఒక్కసారి మనం ఖచ్చితంగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కాదు, మన జీవితాంతం రుణపడి ఉండాలి వాళ్ళ. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు రక్తం ధారపోయకపోతే ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా ఈ కాషాయాన్ని తలపైన చుట్టుకొని ఈ రోజు ఇక్కడ నేను నిలబడకపోయేటోని, మీరు అక్కడ కూర్చోకపోయేటోళ్ళు అంటారు. ఓ మాట అంటారు, ఏంటిదయ్యా అంటే శివాజీ మహారాజు లేకపోతే ప్రతి హిందువుకు కూడా సుంతీలైతుండే అని. వాస్తవం అది. అయ్యా మొన్న శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీసిర్రు. దాన్ని ఇంకా పూర్తిగా చూపించలేదు, కానీ చూపించేటప్పుడు చాలా బాగా చూపించారు. మీరందరూ కూడా చూడుర్రి, మిగిలిన వాళ్ళకు కూడా చూపించే ప్రయత్నం చేయరు. అది హిందీలో ఉన్నది, అయినప్పటికీ చూడుర్రి, పర్లేదు. ఎందుకంటే వాళ్ళు మన వీరులు, వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. ఇదే శివాజీ మహారాజు మన మహారాష్ట్ర అంటున్నాం, ఆయన మన భాగ్యనగరానికి వచ్చిండు. మన భాగ్యనగరంలో విడిది చేసిండు, ఉన్నాడు కొన్ని రోజులు, మనకు తెలియదు. ఇదే శ్రీశైలం భ్రమరాంబికాదేవి మల్లికార్జున స్వామి దగ్గరికి వచ్చిండు. తెలుసా అన్న? ఎంతమందికి తెలుసా అన్న? మనకే చాలా తక్కువ మందికి తెలుసు. అంటే మన తర్వాత పోరగాళ్ళకి ఇంకెంత తెలుస్తుంది? ఏం చెప్తాం మనం? ఏడ మిస్ అవుతున్నది. ఆయన వచ్చిండు, ఎటు మహారాష్ట్ర నుంచి కర్ణాటక పోదాము, దాన్ని మొత్తం స్వాగతం చేసుకున్న టైంలో మధ్యలో భ్రమరాంబికాదేవిని చూస్తే బాగుంటుంది, ఆ తల్లి దర్శనం చేసుకుందామని చెప్పేసి పోయిర్రు, ఎక్కిర్రు. ఆయన అమ్మవారిని చూడంగానే అమ్మవారు ఏదో లోపల అనిపించింది, ఇన్ని సంవత్సరాలు యుద్ధం చేస్తున్నా, గెలుస్తున్నా, కానీ ఇది కాదు, ఇంతకు మించి ఇంకేదో కావాలి. తల్లికి ఏదో ఒకటి ఇవ్వాలనుకున్నారు. పక్కోళ్ళని అడిగిండ్రు, తల్లికి ఏ పండు పెడితే బాగుంటుంది అని. వాళ్ళు ఏదో పండ్లు చెప్తున్నారు, ఆ పండు పెట్టు, ఈ పండు పెట్టు అని. గవర్నీ కాదే, నా తల పండు పెడతా తల్లికి అన్నాడు ఆయన. వీళ్ళందరికీ భయమైంది. రాజా, ఇప్పుడు మనం వేరే సామ్రాజ్యానికి పోతున్నాం, వాళ్ళ మీద యుద్ధానికి పోతున్నాము, మీరేమో ఏంటి ఇట్లా ఆత్మార్పణం చేసుకుంటా అంటున్నారు, వద్దు అంటే ఆయన వినలేదు. వాళ్ళందరినీ బయటకు పంపించిందట. తల్లి ముందు కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. అమ్మ నా బుద్ధిగా చారు అంటే ఆయన స్ఫురణలోకి వచ్చింది అని విన్నా నేను. తల్లి అంటదట, అంటే కొంతమంది కొన్నిటి కోసం పుడతారు. నువ్వు ఇక్కడ పుట్టింది నాకు ఆత్మార్పణం చేసుకొని కాదు, ఈ ధర్మం మీదకి దండెచ్చి వచ్చిన నా కొడుకులను తలలు తెగ నరకనీకి అని. ఆయన అక్కడి నుంచి మళ్ళా పట్టుకున్నాడు కట్టే, మళ్ళీ యుద్ధానికి వచ్చిండు, బయటకు వచ్చిండు. కానీ ఈరోజు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా స్టిల్ ఇప్పుడు మనకు అవసరం ఉన్నదయ్యా. ఎందుకు అవసరం ఉన్నది మనకు? వేరే దేశాలు లేవు, వేరే వాళ్ళు ఎవరు దట్టెత్తి వస్తలేరు మన మీదికి. అటు కొన్ని వందల మంది, కొన్ని లక్షల మంది మన కోసం చచ్చిపోయిర్రు, ప్రాణాలు అర్పించిర్రు. మనకు స్వతంత్రం కూడా వచ్చింది భారతదేశం.
ఆగస్టు 15, 1947 అర్ధరాత్రి. ఆ తర్వాత స్వతంత్ర వీరుల గురించి మనం చదువుతా ఉన్నాం. మరి ఆ వీరుల పేర్లు చెప్పంటే ఎంతమంది చెప్తారో నాకు తెలియదు. మన పుస్తకాల్లో ఉన్న పేర్లు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు వీరులు. మరి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పటికీ మళ్ళీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనం నడవాల్సిన అవసరం ఏమున్నది? ఈ అవసరం ఏమున్నది అంటే బేసిక్గా మనకు అందరు చెప్తా ఉంటారు సెక్యులరిజం 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 అని చెప్పేసి. కానీ సనాతన ధర్మానికి మించిన సెక్యులరిజం లేదు. మన సనాతన ధర్మం సెక్యులరిజాన్ని లోపల అంతర్వాహిని అంటూ ఉంటాం కదా, అట్లా సనాతన ధర్మం లోపలనే సెక్యులరిజం ఉన్నది. అందుకోసమే మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా సన్నగా ఉన్నారు ఇక్కడ. ఇంకా ఈరోజు మనం ఏంటంటే దాదాపు 8 నుంచి 9 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు అయిపోయారు అయ్యా. హిందువులు మైనార్టీలు అయిపోయారు. అఖండ భారతం ముక్కలైపోయింది. మిగిలిన భారతదేశంలోని 8 నుంచి 9 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు. అది గత జనాభా లెక్కల ప్రకారమే. ఇప్పటి జనాభా లెక్కలు అయిపోయి కూడా దాదాపు 5 నుంచి 6 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఇప్పటికీ ఇంకెన్ని రాష్ట్రాలు మైనార్టీలు అయినాయి? హిందూ జనాభా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? దీనిపైన ఎటువంటి దాడులు జరుగుతున్నాయి? ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజును మనం ఎందుకు స్ఫూర్తిగా తీసుకొని ఆయన వారసులుగా మనం ముందుకు పోవాలి? నిజం చెప్తున్నా, ఈరోజు కొన్ని వందల మంది రావచ్చు ఇక్కడికి, కానీ వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఏదో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి రోజు మనం వచ్చినామా, మాట్లాడినామా, పోయినామా, అది కాదు. నా ముందో నా పక్కింట్లోనో ఓ శివాజీ మహారాజ్ రావాలి, ఓ నేతాజీ సుభాష్ చంద్రబోస్ రావాలి కాదు. మన ఇంట్లోనే పుట్టాలి, అది మనమే కావాలి. ఎవడైతే మన మీదకి వస్తాడో, ఎవడైతే మన ధర్మం మీదకి వస్తాడో, ఎవడైతే మన దేశం మీద వస్తాడో వాణ్ణి ఏం చేయాలన్నా ఉత్సాహోయించాలి. రావాలనే ఆలోచననే బ్రెయిన్లకు రాకుండా చేయాలి. అది చేయగలిగినప్పుడే మనం ఆయనకు ఘనమైన నివాళి ఇచ్చినట్టు. ఈరోజు మనం రోడ్ ర్యాలీలు కాదు, మహాసభలు కాదు, గ్రామ సభలు కాదు, యువ సభలు కాదు, ఇవేమి కాదు. రండన్నా, మీసం మిలయిర్రి తిప్పుర్రి, ఎవరొస్తారా రండి. ధర్మం జోలికి ఎవడన్నా రావాలంటే భయపడాలి. భయపడేటట్టు చేద్దామా? సమాధానం ఎక్కడి నుంచి వస్తలేదన్నా నాకు. చేద్దామా? భయపడేటట్టు చేద్దామా? బరాబర్ చేయాలన్నా. లేకపోతే ఏం లేదు. ఈరోజు మనం ఆస్తులు కూడా కొట్టుకుంటున్నాం, భూములు నింపుతున్నాం, భూములకు ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఒక్కరోజు చాలన్నా, ఒక్క రాత్రి చాలు. అవేం మీ కాకుండా పోనీకి. బజార్లా కట్టుకున్న బట్టలు కూడా వదిలేసి రోడ్ల మీదకి రావడానికి ఒక రాత్రి చాలు, మీరు సరిగా లేకపోతే. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోర్రి. అండ్ భాస్కర్ యోగి సార్ చెప్తారు ఒక మాట, ఏం చేయాలన్నా, ఏది కావాలన్నా అంటే ఒంటరిగా మొదలు కావాలి ప్రయాణం, కానీ సమూహంతో నడవాలి. సమూహాన్ని నడిపించే అధికారం మన చేతికి రావాలి. అధికారం మన చేతిలో ఉంటే పని చాలా ఈజీగా చేయొచ్చు, చాలా ఎక్కువగా చేయొచ్చు. సో దానికోసం ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా సిస్టంలోకి వచ్చే ప్రయత్నం చేయండి, ధర్మం గురించి ఆలోచించే వాళ్ళు. అండ్ ముఖ్యంగా ఈరోజు రమేష్ ఒక్కసారి నిలబడాలి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు ఈ కార్యక్రమంలో. నిజంగా వీళ్ళ టీం అంతా కూడా బజరంగ్ దళ్, మనం సనాతన కాంక్లేవ్ చేసుకున్నాం. సనాతన కాంక్లేవ్ 2.2 అని మొన్న ఫిబ్రవరి 2వ తారీఖున. అంటే సనాతన ధర్మం గురించి గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని అంటే తెలియని వాళ్ళకి ఇంకా ఉంటుండొచ్చు, మాకు తెలిసిన వాళ్ళని కొంతమందిని గుర్తించుకొని వాళ్ళని మేము చిన్నగా సత్కరించుకుంటాం. ఆ సత్కారంతో వాళ్ళకి ఏదో అవుతుందని కాదు, బట్ వాళ్ళు చేస్తున్న పని బయట ప్రపంచానికి తెలవాలి. తెలిసి బయట అరే మనం ధర్మం గురించి పనిచేస్తే కూడా మనల్ని గుర్తుపెట్టుకుంటారు, మనకు గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఓడు ధర్మం గురించి మాట్లాడు, ఎవరైతే ధర్మం గురించి పనిచేస్తారో వాళ్ళని వాడుకుంటూ వదిలేస్తాడు. పెరిగిపోయిందన్న, మీకు అర్థమవుతున్నది. సో అది మారాలంటే మన చేతుల్లో ఉన్నది. ఒక్కసారి వీళ్ళ టీం అందరికి కూడా చప్పట్లు కొట్టవలసింది కోరుతున్నాను నా తరఫున. థ్యాంక్ యూ సో మచ్ రమేష్, థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగానా భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భవానీ, జై భవానీ, జై హింద్.
గట్టిగా చెప్పండితో